హలో అన్న. అదే అన్న, మొన్న జగన్ అన్న వచ్చారు కదన్నా గుంటూరు మిర్చి యాడికి. అవునన్నా. మా బస్తాలకు 8 బస్తాల దాకా పోయినాయి అన్న. ఏంటి ఇప్పుడు ఈ మిర్చి యాడ్లో మీ 8 బస్తాలు పోయినాయి? మా ఉసిరి చాలా పోసుకుంటున్నాడు అన్న వాడు. అందరికీ నమస్తే, నేను మీ పవన్. వెల్కమ్ టు అవర్ ఛానల్. మొన్న జగన్మోహన్ రెడ్డి గుంటూరు మిర్చి యాడ్ దగ్గరికి వెళ్ళి ఏదో రైతుల సమస్యల గురించి మాట్లాడుతున్నాడు. ఒకసారి విందాం మన జగన్మోహన్ రెడ్డి ఏం మాట్లాడుతాడో. దాని తర్వాత ఒక కాల్ వినిపిస్తాను మీకు, దాని తర్వాత మీరే మాట్లాడండి. ఈ రోజు రైతులకు గిట్టుబాటు ధర ఇప్పించాలన్న ఆలోచన లేదు, ఆర్బీకేల ద్వారా కొనుగోలు చేయాలి అన్న ఆలోచన లేదు. మన లాస్ట్ ప్రభుత్వంలో మనం రైతులకు ఎంత ధర ఇచ్చినామన్నా దాని గురించి కూడా మాట్లాడదాం. ఒక నంబర్ ఫోన్ కొడితే చాలు ప్రభుత్వం స్పందిస్తుందన్న నమ్మకం ఈ రోజు అయ్యో, మన జగనన్నకి ఫోన్ లేదు కదా, వాట్సాప్ లేదు కదా, సిమ్ లేదు కదా, ఎట్లా తెలుస్తుంది ఈ వాట్సాప్ ప్రభుత్వము? అరే జగనన్న, నీకు ఏమైనా సమస్య ఉంటే వాట్సాప్లో మెసేజ్ చేస్తే ఆ సమస్యని ఈజీగా సాల్వ్ చేసేస్తున్నారు ఈ కూటమి ప్రభుత్వం వాళ్ళు. నీకు ఎట్లాగనో ఫోన్ లేదు, నేను కష్టపడ్డ పైసలతో నీకు ఫోన్ ఇప్పిస్తా, నువ్వు ఒక్క సిమ్ తీసుకొని ప్లీజ్ ఆ వాట్సాప్ సమస్యలు ఏమైనా ఉంటే తీర్చుకో. రైతుల్లో కూడా కరువు అయిపోయిన పరిస్థితులు ఈ రోజు రాష్ట్రంలో కనిపిస్తా ఉన్న పరిస్థితులు. ఈ రోజు ప్రతి వ్యవస్థ కూడా నిర్వీర్యమైపోయిన పరిస్థితి. ఆర్బీకేలు నిర్వీర్యమైపోయాయి. ఆర్బీకేలు మీరు ఒకటి గమనించండి, ఇక్కడ ఎంతమంది ఉన్నారో ఇదంతా మిర్చి యాడ్. ఇది మిర్చి బస్తాలు ఉండే ప్లేసు. ఆ బస్తాల దగ్గరికి వెళ్ళి ఇంతమందిని తీసుకొని పోతే అక్కడ ఉన్న బస్తాలు ఎక్కడికైనా పోయే అవకాశాలు కూడా ఉంటాయి. అంటే మన కార్యకర్తలు అందరూ మంచోళ్ళే ఉండరు కదా, కొంతమంది దొంగలు ఉంటారు, కొంతమంది వేస్ట్గాలు ఉంటారు. ఇక ఎట్లా అంటే వాళ్ళు చాలామంది ఉన్నారు. ఇప్పుడు మీకు ఒక వాయిస్ వినిపిస్తా అని చెప్పాను కదా, ఒకసారి కాల్ చేశాను, ఒకసారి వినండి మీరే. పాపం అన్న నిన్నటి నుంచి నాకు కాల్ చేస్తూ ఉన్నాడు. ఏముందా సమస్య అంటే ఇంక నేను ఎందుకులే మాట్లాడాలా, ఇప్పుడు మాట్లాడతా. సోషల్ మీడియా లేదా తెలియని గ్రూప్స్ నుండి పెట్టుబడి చిట్కాలు తీసుకోకండి, అవి సైబర్ నేరగాళ్లు. అన్న చెప్పండి అన్న. హలో అన్న. చెప్పండి అన్న. నేను మాట్లాడలేకపోయాను, సారీ. చెప్పండి అన్న. ఫస్ట్ మీకు థ్యాంక్స్ చెప్పాలన్నా, మీ నంబర్ ఎంత మంది దగ్గర అడిగినా లాస్ట్ ఫైనల్ గా ఎంతో కష్టంగా దొరికిందన్న మీ నంబరు. అన్న చెప్పండి అన్న. అదే అన్న, మొన్న ఈ మిర్చి దాంట్లో బాగా లాస్ అయిపోయాను నీకు, అందుకని నీ దగ్గర దాకా తీసుకొద్దామని చెప్పి ప్రాబ్లం నీకు చేశానన్నా. చెప్పండి అన్న. అదే అన్న, మొన్న జగన్ అన్న వచ్చారు కదన్నా గుంటూరు మిర్చి యాడికి. అవునన్నా. అదే రోజు మా దురదృష్టశాతం మేము ఒక 15 బస్తాలు తీసుకెళ్లానన్నా నా పంటను అమ్ముకోవడానికి. రైతు కష్టం కష్టపడేవాడికి తెలిసి ఆడికేం తెలుసు అన్న అనకూడదు కానీ మా ఉసిరి చాలా పోసుకుంటున్నాడు అన్న వాడు. ఏమైందన్నా? ఆ రోజు మేము వెళ్ళే ఉన్నాం, జగన్ వస్తాడని తెలిస్తే అసలు మేము వెళ్ళే వాళ్ళమే కాదన్నా. చెప్పండి. సడన్ గా వచ్చాడు, మా బస్తాలకు 8 బస్తాల దాకా పోయినాయి అన్న. ఏంటి ఇప్పుడు ఈ మిర్చి యాడ్ లో మీ 8 బస్తాలు పోయిందా? 8 బస్తాలు అన్న. అంతమంది జనంలో అంత అడవిడి గందరగోళంలో మిర్చి పోయింది. జోబులో ఉన్న ఫోన్ నూకేశారు, మొత్తం ఫోన్ కూడా పోయిందన్న. అన్న మీకు జగన్మోహన్ రెడ్డి మీకు జగన్మోహన్ రెడ్డి మీ సమస్యల గురించి బయటికి మాట్లాడదామని చెప్పొచ్చును కదా. ఏ సమస్యలు అన్నా? ఇప్పుడు కింటా ధర ఎట్లా ఉంది, అప్పుడు కింటా ధర ఎలా ఉండేదన్నా? ఎంత ఉండేది ఇంతకు ముందు ప్రభుత్వంలో? ఆ అభంలో వచ్చినప్పుడు అప్పుడు 7,000 ఉండేదన్నా మాకు. దేవుడి దేవుళ్ళు ఇప్పుడు మంచి రేట్ ఉంది కదా, ఇప్పుడు పంట ఎక్కువ ఉందన్న. అంతే, దానివల్ల మిర్చి డిమాండ్ తగ్గింది కానీ పంట అయితే ఎక్కువ ఉంది మాకు. డబ్బులు కూడా బాగానే వస్తున్నాయి అన్న. ఈడు వచ్చాడు, నష్టపోయామన్నా మేము ఫుల్ గా. మరి మీ వైసీపీ కార్యకర్తలకు ఏమైనా చెప్పారా మరి? అన్నా ఎంత మందిని అడిగామన్నా, మాకు అక్కడ కార్యకర్తలు ఎవరు కనిపించలేదన్నా. ఎవరైనా సహాయం చేసే చేతులు ఎవరైనా దొరుకుతాయని చెప్పి చూసామన్నా. మరి జగన్మోహన్ రెడ్డి ఏది రైతులకి గిట్టుబాటు ధర లేదు అది ఇది అని చెప్పి మాట్లాడుతున్నాడు కదా. మరి రైతుని చంపడానికే ఉన్నాడన్న ఆయన. ఈ విజయవాడ తాడేపల్లి దగ్గరలో అడగండి అన్న ఎవరైనా జగన్మోహన్ రెడ్డిని. అతను అధికారంలో ఉన్నప్పుడు మొత్తం పరదలు కట్టుకుని తిరిగేవాడు అన్న. అతన్ని కలవాలన్నా సరే ఇప్పుడు అతని ఇంటి దగ్గరలో ఉన్న మేమైనా సరే కలవడానికి అయ్యేది కాదన్న మాకు. అది అన్న ఎవరినైనా అడగండి అన్న, నా మాటే కాదు, ఎవరినైనా ఇక్కడ విజయవాడ గుంటూరు ఈ లొకాలిటీలో ఉన్న వాళ్ళని ఎవరినైనా అడగండి. అంటే మీ ఒక్క బస్తాలే పోయినాయా లేకుంటే మీతో పాటు ఉన్న వాళ్ళే కూడా పోయినా? మీరు బస్తాల దగ్గర ఉండాలి కదా మిర్చి మీరు అమ్మడానికి వెళ్ళినప్పుడు. అయితే చాలా మంది ఉంటారన్న. ఆ రోజు జరిగిన గందరగోళం మామూలుది కాదు. అంటే మార్కెట్ లో ఉన్న వాళ్ళకి ఎవరికి అడగలేదా మీరు గిట్ట మా బస్తాలు పోయినాయి గిట్ల అని చెప్పి? ఎవరు పట్టించుకోవట్లేదు అన్న. ఓకే ఓకే ఓకే, థ్యాంక్ యూ. నాతో పాటు ఉన్న వాళ్ళు అయితే మిగతా వాళ్ళు అయితే చదువుకున్న వాళ్ళు అన్న. నేను ఏదో చిన్న వాడి చదువు ఉంది ఏదో నాలంటి మోసపోయానంటే ఇంకా చదువుకోని వాళ్ళు చాలా మంది ఉంటారు కదా, వాళ్ళని కూడా ఏదో విధంగా చాలా మంది ఉంటారు. మా నాన్నగారు పొలాలు వెళ్ళి చూసుకొని నాకు ఏదో చిన్న చదువు మీద వచ్చు నాలంటి నేనే అక్కడ అంత నష్టపోయానంటే మిగతా వాళ్ళు ఎంతమంది నష్టపోయి ఉంటారో తెలియదు అన్న. ఫోన్లు నూకేశారన్న, ఏం చెప్తాం ఇంకా.
ఓకే ఓకే, నేను మళ్ళీ మాట్లాడతాను అన్న మీతోని ఈ విషయం గురించి. అదే విషయంలో మీతోటి మళ్ళీ మాట్లాడతాను నేను. ఓకే అన్న. ఓకే, థ్యాంక్ యూ. పాపం చూసారా బ్రో ఏమని మాట్లాడుతున్నాడు. ఇక్కడ మన జగన్మోహన్ రెడ్డి రైతుల సమస్యల మీద ఏదో ఫైట్ చేద్దామని చెప్పి పోతే అక్కడున్న ఈ కార్యకర్తలు అందరూ అక్కడున్న మిర్చి బస్తాలు దొప్పుకోపోయారు. అసలు మీరు ఏం చేయడానికి పోయారు, అక్కడ ఏం జరిగింది? జగన్మోహన్ రెడ్డి మళ్ళీ మాట్లాడుతూ ఉంటాడు. అనుసంధానంగా ఉన్న ఇంటిగ్రేటెడ్ ల్యాబ్స్ ఈ రోజు నిర్వీర్యమైపోయినాయి. గతంలో ఎవరు అయ్యా నువ్వు గతం గురించి మాట్లాడుతున్నావు, ఇక్కడ సమస్యల గురించి చెప్పండి అయ్యా. అక్కడ జనాలు అందరూ ఉన్నారు, వీళ్ళు ఏడకెళ్ళి ఏ బస్తాలు తీసుకోపోయారో ఎవరికి తెలియదు. పాపం ఆ బ్రో మాట్లాడుతూ ఉన్నాడు. 15 బస్తాలు తీసుకోపోతే 7 బస్తాలు తీసుకోపోయారంట, మళ్ళీ ఫోన్ కూడా లాక్కున్నారంట. ఏది నువ్వు పర్మిషన్ తీసుకుని పోయి ఉంటే అసలు ఏమైనా జరుగుతుండేనా? వాళ్ళ బస్తాలు పోతుండేనా? నువ్వు పర్మిషన్ తీసుకోకుండా పోయినావు, ఆడ బస్తాలు పోయినాయి. దీనికి బాధ్యత ఎవరిది? దీనికి మొత్తానికి నువ్వే కారణం. నువ్వు ఆ రోజు పోకపోయి ఉంటే వాళ్ళ బస్తాలు పోకపోతున్నాయి, వాళ్ళు మంచిగా పైసలు తీసుకోబోతున్నాయి. ఎవరైనా కల్తీ విత్తనాలు అమ్మాలనుకుంటే ప్రభుత్వం ఉంది అని చెప్పి భయపడే పరిస్థితి నుంచి అయ్యా జగన్మోహన్ రెడ్డి కల్తీ ముచ్చట గురించి మాట్లాడుతున్నాడు. అయ్యా స్వామి, మందు ఎలా కల్తీ చేయాలో జగన్మోహన్ రెడ్డికి బాగా తెలుసు, విత్తనాలు కల్తీ ఎలా చేయాలో జగన్మోహన్ రెడ్డికి బాగా తెలుసు, ఈ మిర్చి బస్తాలు ఎట్లా దొంగతనం చేయాలో జగన్మోహన్ రెడ్డికి బాగా తెలుసు. ఏది గుంపులో గోవిందా ఒక్కొక్కళ్ళది ఒక్కొక్క బస్తాలు తీసుకుపోయిళ్ళు, పైసలు గట్లనే పోయినాయి. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ధరల గురించి మాట్లాడుతున్నాడు కదా. జగన్ గారి హయాంలో మిర్చి ధర ఎంత ఉండే, కూటమి ప్రభుత్వం వచ్చినాక ధర ఎంత ఉండే ఒకసారి మీకు చెప్తాను. జగనన్న టైంలో అంటే జగనన్న హయాంలో కింటా బస్తా 7,000కే తీసుకున్నారయ్యా. నీకు ఫోన్ లేదు కదా, నీకు ఎట్లా అర్థమవుతుంది? అందుకోసమే నేను ఫోన్ ఇప్పిస్తాను, నువ్వు ఫోన్ తీసుకో, సిమ్ ఒకటి నీ పేరు మీద తీసుకో. మళ్ళీ నేను సిమ్ ఇప్పించిన అనుకో, నువ్వు ఏదో ఒక పనులు చెప్తావు, మొత్తానికి నన్ను వేస్తారు బొక్కరా. నేను ఫోన్ ఇప్పిస్తా, నువ్వు సిమ్ తీసుకో, మంచిగా వాట్సాప్ ప్రభుత్వం ఉంది, నీకు ఏ సమస్యలు ఉన్నా ఇది నీ కేసుల గురించి ఏ ముచ్చట మాట్లాడాలన్నా దీంట్లో మాట్లాడేసి సాల్వ్ చేసేస్తారు. నువ్వు ఆడికి పోయి ఈడికి పోయి మళ్ళీ నువ్వు ఈడికి పోయి నువ్వు ఇప్పుడు ఆ బస్తాలు పోయినాయి, వాళ్ళకి పైసలు మళ్ళీ వాళ్ళకి పైసలు ఇనికి చేత కాదు, వాళ్ళకి న్యాయం చేయడం చేత కాదు, అక్కడున్న బస్తాలు దొక్కుపోయారు. మళ్ళీ మీకు ఇంకో ముచ్చట మాట్లాడిస్తాను, చూపిస్తా ఒక నిమిషం చూడండి. కాదు ఆ తల్లి ఎందుకు ఏడుస్తుందో నాకు అర్థమవుతలే. అరే మిర్చి అమ్మడానికి పోయినావమ్మా నువ్వు, ఈయన ఎవరైనా చచ్చిపోతే నువ్వు ఏడవడానికి పోలా, మిర్చి అమ్మడానికి పోయినావు. ఇగో చూడండి, మీరు ఒకటి గమనించండి, ఈడ మిర్చి మొత్తం మిర్చి మార్కెట్, ఇది మిర్చి మార్కెట్లో ఇంతమంది పోతే వాళ్ళ బస్సాలు పోకుండా ఉంటాయా? దీనికి సమాధానం ఈ వైసీపీ నాయకులే చెప్పాలా, ఈ వైసీపీ కార్యకర్తలే చెప్పాలా. ఎవరైనా ఒక సమస్యని సాల్వ్ చేద్దామని చెప్పి పోతే మన జగన్మోహన్ రెడ్డి ఆ సమస్యనే పెద్దది చేసేసిండు. ఆ మిర్చి బస్తాలు ఎత్తుకోపోయిన దానికి వైసీపీ కార్యకర్తలు, వైసీపీ లీడర్లు మన జగన్మోహన్ రెడ్డి ఖచ్చితంగా సమాధానం చెప్పాలి. ఈ వీడియో గిట్ల మీకు నచ్చితే కిందకి వచ్చి కామెంట్ చేయండి, ఇంకా బాగా నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ టు క్రేజీ కథ.